ఉదాహరణకి సూర్యుడు ఆత్మకారకుడు అంటారు, తనుకారకుడు అంటారు. అంటే శరీరతత్వాన్ని కానీ ఆత్మకు కానీ ఏ విధమైనటువంటి శక్తి ఏ విధంగా ఉంటుంది, ఆత్మజ్ఞాన లేకపోతే ఇంకోట అని చెప్పని అంటే తండ్రి యొక్క విషయాన్ని పితృకారకుడుగా సూర్యుడు కాబట్టి పితృస్థానం అంటే ఈ పుట్టినవాడి యొక్క స్థితిని బట్టి సూర్యగ్రహం ఏ విధమైనటువంటి స్థితిలో ఉందో వీరి తండ్రి యొక్క విషయాన్ని ఈ విధంగా ఉంటుందని చెప్పని పూర్వకాలం వాళ్ళు చెప్పారు. అలాగే చంద్రుడు మాతృకారకుడు, తల్లి యొక్క స్థితి, ఆ తల్లికి ఈ కొడుకు వల్ల ఏ రకమైనటువంటి సంతోషం ఉంటుంది, లేదా ఈ కొడుక్కి ఆ తల్లి వల్ల ఎటువంటి ప్రేమాభిమానాలు లభిస్తాయనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంటుంది కాబట్టి ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏ విధంగా ఉంటుందని తెలియజేసుకోవడమే జ్యోతిష్య శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు ఈ మాతృకారకుడు, పితృకారకుడు, భ్రాతృకారకుడు, అలాగే సంతానకారకుడు, భార్యాకారకుడు, ఇలా గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి ఏ స్థానంలో అంటే భార్యాస్థానంలో భార్యాగ్రహం, భార్యకు సంబంధించిన గ్రహం ఉంటే ఏ రకమైనటువంటి ఫలితం లభిస్తుంది, అలాగే పితృస్థానంలో అంటే పితృకారకుడు అంటే ఏ విధమైనటువంటి విషయం జరుగుతుంది అనే ఆ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి నీకు ఈ విధమైనటువంటి సంచారం జరుగుతోంది కాబట్టి ఈ ప్రకారం నువ్వు నడుచుకో అని చెప్పిన గైడెన్స్ చెప్పేదే జ్యోతిష శాస్త్రం. జ్యోతిషం ఎప్పుడన్నా ఏదే రకంగా చెప్తుందయ్యా అంటే, వర్షాన్ని శాస్త్రం ఏదే ఆపలేదు, కానీ వర్షంలో తడవకుండా ఏ విధంగా వెళ్ళాలో శాస్త్రం మనిషికి బోధిస్తూ ఉంటుంది. అలాగే జ్యోతిష్ శాస్త్రమైన వేదవిహితమైనటువంటి కర్మలన్నీ కూడా మనల్ని సరైనటువంటి దారిలో నడిపించడానికి వినియోగింపబడ్డవే తప్ప ఎవరో ఏదో పని పాట లేకుండా రాసినటువంటి విషయాలు కావు. కాబట్టి ఆస్తికులైనటువంటి భక్తులు ఏదో విషయంలో స్వధర్మాన్ని విడిచి పరధర్మం కోసం వెళ్ళిపోయి అక్కడేదో లభిస్తుందని వెళితే దూరపు కొండలు నునుపుగానే ఉంటాయి, కానీ అక్కడ ఏ రకమైనటువంటి సంతోషం కానీ సుఖం కానీ మీకు లభించదు. కావున యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి మహానుభావులను స్మరించుకున్నా సరే, అలాగే యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నప్పుడు అక్కడ మన యొక్క సమయాన్ని వెచ్చించి ఏ విధమైనటువంటి కార్యక్రమం అక్కడ చేస్తున్నారనేటువంటి విషయాన్ని విషయావలోకనం చేసుకోవడం వల్ల భగవద్ అనుగ్రహం ఏదైతే యూనివర్సల్ పవర్ ఉందని అనుకుంటున్నామో ఆ పవర్ యొక్క రేసెస్ కొన్ని మన మీద, మన శారీరకమైనటువంటి మన యొక్క విషయ లాలత మీద అవి ప్రసరించేసరికి మన యొక్క గమనం కానీ గమ్యం కానీ చక్కగా ఉంటాయనటానికి ఎన్నో నిదర్శనాలు ఈ ప్రపంచంలో చాలామంది అనుభవించారు. అయితే భగవత్తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పిన బుర్ర పట్టేసుకొని ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు మానవుడు. కాకపోతే భగవత్తత్వం అన్న దేవాలయంతో ప్రారంభమై దేవుని యొక్క సన్నిధి వరకు కూడా నీకు పూల మార్గంతో ఉండేటువంటి శాస్త్రాన్ని మన వేదాలు మనకు అందించాయి. కాబట్టి ఆర్యులారా, మీరందరూ కూడా వేద విహితమైనటువంటి ఈ కర్మను ఏ విధంగా ఆచరించాలి, పొద్దున లేచి మీరు ఏదో రోజల్లా కూడా భగవంతు యొక్క ధ్యానం చేసుకుంటూ సన్యాసిలాగా ఉండాల్సిన అవసరం లేదు. రోజుకి 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు నీ యొక్క అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ప్రాణాయామం లాంటివి చేయగలిగితే, ప్రాణాయామం అనేసరికి ప్రాణాయామం అంటే ఏమిటనే సందేహం కొంతమందికి కలగవచ్చు. దేహమే సందేహం కాబట్టి ప్రాణము అంటే జీవన శక్తి, ఆయామం అంటే విస్తరింపచేయుట. ప్రాణాయామం ప్రాణశక్తిని విస్తరింపచేయుట లేదా క్రమబద్ధీకరించుట. ఒక వేదమంత్రం చెప్పేటప్పుడు ఈ ప్రాణాయామం లాంటి ఎన్నో దీక్షలు ఆ మంత్రం ద్వారా మనిషి పండితుడు కానీ చదువుకున్న వాళ్ళు కానీ మహామహులు ఎవరైనా కానీ చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఈ యొక్క ప్రాణాయామం ద్వారా భగవంతుని యొక్క సన్నిధి ఏ విధంగా చేరుకుంటామనే విషయమే కాకుండా శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందుతూ ఉన్నారు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని క్రమబద్ధంగా వదులుతూ పీల్చడం వదలడం అన్నమాట. ఈ వదలడం పీల్చడం అనేది మనం ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి 2 అక్షరాలు చెప్పి గాలి పీల్చుకుంటాం, కానీ అనర్గళంగా ఎన్నో విషయాలను చెప్తూ గాలి పీల్చుకోకుండా గబగబా చెప్తూ ఉంటారు. అంటే బ్రీత్లెస్ టాకింగ్ అన్నమాట. ఆ విధంగా చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే మంత్రశాస్త్రంలో కూడా ఇదే విధంగా చెప్తూ ఉంటారు. కొన్ని మంత్రాలు ఇంత పొడుగును ఉంటూ ఉంటాయి. ఆ మంత్రాన్ని మధ్యలో ఆపకుండా ఇక్కడి నుంచి ఈ విధంగా చెప్పాలని చెప్పిన ఋషులు మహానుభావులు ఎంతోమంది చెప్పారు.